హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు. నేను ఈరోజు మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఏంటి అంటే మొక్కజొన్న గారెలు ఎలా చేస్తారనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేనైతే మొక్కజొన్న గారెలు ఈ విధంగానే చేస్తానండి. సో నేనైతే ముందుగానైతే వాటికి కావాల్సినటువంటి 2 మొక్కజొన్న కంకులు అయితే తీసుకొని గిల్లి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. వీటిలోకి నేను మినపప్పు తీసుకున్నానండి. సో మినపప్పు కూడా తీసుకొని అందులోకి 3-4 బాదం పప్పులు కూడా తీసుకున్నాను. కొన్ని మెంతులు అయితే యాడ్ చేశాను. సో మనం మినపప్పుని మొక్కజొన్నలను అయితే మనం ఒక నైట్ వరకు లేదా 4 అవర్స్ వరకు అయితే మనం నానబెట్టుకోవాలండి. సో నేనైతే 4 అవర్స్ అయితే నానబెట్టానండి. సో నానబెట్టిన తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా వాష్ చేసి అయితే నానబెట్టుకోవాలి. బాదం పప్పును కూడా మినపప్పులు వేసి అలా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నట్టయితే మనం మిక్స్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో నేను నెక్స్ట్ 4 అవర్స్ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మినపప్పు మొక్కజొన్న కంకులు అయితే ఇలా అవుతాయండి. నానిన తర్వాత ఇలా అవ్వడం వల్ల ఏంటంటే మనం మిక్సీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నేను అలా అనేసి నానబెట్టేశాను. అలా నానబెట్టుకున్న తర్వాత మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అయితే గారెల పేస్ట్ లాగా అయితే మనం రుబ్బుకోవాలండి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ఇలానైతే నానబెట్టేశాను. ప్లీజ్ వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ కూడా ఈ వీడియోని అనేది షేర్ చేయండి. నెక్స్ట్ నేనైతే ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది మిశ్రమాన్ని అయితే. అలా మిశ్రమాన్ని తీసుకున్న తర్వాత వీటిలోకి మనమైతే నేనైతే 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. 4 పచ్చిమిర్చి తీసుకొని వెల్లుల్లి కూడా వేసేసాను, అల్లం వెల్లుల్లి వేసేసాను. సో అల్లం వెల్లుల్లి వేసి పచ్చిమిర్చి తీసుకొని కొన్ని వాటర్ పోసి అయితే మనం రుబ్బుకోవాలి. వాటర్ అంటే మనం రుబ్బిన తర్వాత పిండి యొక్క కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నేనైతే సాల్ట్ కూడా తీసుకున్నాను. సాల్ట్ కూడా తీసేసుకొని అలా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఒకసారి చూడండి, పించప్స్ పసుపు అయితే వేసుకొని జీలకర్ర వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుంటే గారెలు అనేది మనకి కొద్దిగా టేస్ట్ అనేది వస్తుంది. సో నేను కొన్ని చూడండి, వీడియోలో నేను రాజ్మా కూడా యాడ్ చేశానండి. సో మనం రాజ్మా కూడా యాడ్ చేసుకోవాలి. అలా చేసుకొని మనం మిక్సీ చేసినట్లయితే మనకు కావాల్సినటువంటి గారెల పిండి అయితే ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి. తయారు చేసుకుని దీన్ని ఫ్రై కోసం అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వస్తుంది. సో నేను ఫ్రై కోసం అనేసి ఒక కడాయి తీసుకుని ఆయిల్ పోసేసాను. ఆయిల్ పోసుకున్న తర్వాత నూనె వేడయ్యాక మనము ఒక పేపర్ మీద అయితే మనము గారెలు అయితే అద్దుకొని నూనెలో అయితే వేసేయాలి. సో నేనైతే వీడియోలో చూపిస్తున్నట్లా ఈ విధంగానైతే చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగానైతే చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మనకి పిల్లలకు కానీ మనకు కానీ ప్రోటీన్స్, విటమిన్స్, పోషకాలు అనేవి అందుతూ ఉంటాయి. సో పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టినట్టయితే, పెరిగే పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టినట్టయితే చాలా బాగుంటుంది, హెల్తీగా తయారవుతారు పిల్లలు. సో ఈ విధంగా అయితే చేసి పెట్టాలండి. సో నేనైతే డీప్ ఫ్రై చేసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేశాను. చాలా వరకు అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ నేనైతే ఫ్రై అయిన వాటిని అయితే తీసేసి సైడ్కి అయితే పెట్టేస్తున్నాను. మరొక వాయి అయితే వేయడం జరుగుతుంది. సో అలా
పిండి అయిపోయేదాకా మనమైతే గారెలు కానీ వడలు కానీ ఏవైనా వేసుకోవచ్చండి. సో మనమైతే వేసేసుకోవాలి. అలా డీప్ ఫ్రై చేసిన తర్వాత వీటిని అయితే నేను ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నానండి. సో అలా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకొని చట్నీతో అయినా తినొచ్చు, లేదా ఏదైనా కర్రీ కానీ పికిల్తో అయినా తినొచ్చు అండి. బాగా టేస్టీగా ఉంటుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇవి మెత్తగా వస్తాయి, స్మూత్గా వస్తాయండి. టేస్ట్ కూడా బాగుంటాయి. చూడండి, నేను ఒకటి తీసి చూపిస్తాను. ఈ విధంగా అయితే స్మూత్గా వస్తాయి, టేస్ట్ కూడా ఉంటాయండి. చూడండి ఎంత మెత్తగా వచ్చాయో, స్మూత్గా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. డీప్ ఫ్రై చేసాం కదా, అలా బాగుంటాయి. సో పిల్లలకైతే ఇదైతే హెల్తీ ఫుడ్ అండి, పిల్లలకు కూడా పెట్టొచ్చు. ఇదండి ఈరోజు రెసిపీ. వీడియోలు వచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో చేయాలనుకుంటే ఈ వీడియో లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ.